హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మంగళవారం కదా, ఆంజనేయ స్వామికి తమలపాకులు పెడదామని తమలపాకు చెట్టు దగ్గరికి వచ్చానండి. తమలపాకు ఆధ్యాత్మిక పరంగాను ఔషధ పరంగాను చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. చిన్న కొమ్మ వేసేసినా సరే చక్కగా పాకేస్తుంది. మంగళవారాల్లో కానీ శనివారాల్లో కానీ ఆంజనేయ స్వామికి తమలపాకు సమర్పిస్తే చాలా మంచిది. తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని పండితులు చెప్తారు. ఇప్పుడు మనుషులకి సుఖాలు ఎక్కువైపోయి రోగాలు కూడా ఎక్కువైపోయాయండి. అనారోగ్యాలైతే చెప్పనవసరం లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదో ఒక అనారోగ్యంతో ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. అలా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే ఆంజనేయ స్వామికి లేత తమలపాకులు దండ వేస్తే తప్పకుండా ఆ స్వామి ఆ అనారోగ్యం నుంచి బయటపడేస్తాడట. ఇదిగోండి, నేను కిందకెళ్ళి పువ్వులు ఆకులు అన్నీ కోసుకొచ్చాను. దీపారాధన అయితే చేసేసుకున్నానండి. గరికి తెచ్చానండి, ఎక్కువే కోసాను వినాయక స్వామికి పెడదామని. కానీ ఈ పువ్వులన్నీ కోసే క్రమంలో అది ఎక్కడో పోయింది. ఆ ఒక్క గరికి మాత్రం మిగిలింది. పోన్లండి, అదే ప్రాప్తం ఈరోజు నాకని తీసుకొచ్చాను ఇంటికి. ముందు దీపం దగ్గర అయితే ఇలా పువ్వులు పెట్టుకొని పూజ అంతా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆంజనేయ స్వామికి తమలపాకులు సమర్పించుకుంటున్నాను. నేను ప్రతి మంగళవారం శనివారం తప్పకుండా ఆంజనేయ స్వామి దగ్గర ఒక తమలపాకైనా పెడతానండి. నాకు అది అలవాటు. మన ఇంటి దగ్గర తమలపాకు మొక్క ఉండడం వలన చాలా ప్రయోజనాలే ఉన్నాయండి. ఒక్క మొక్క కానీ చిన్న కొమ్మ కానీ వేసిస్తే బోల్డ్ వచ్చేస్తుంది. దాంతో మనం ప్రతి పూజకి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడైతే మంచి ముగ్గు ఒకటి వేసుకుంటూ ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. దైవాన్ని కోరికలు కోరటం తప్పు కాదు. ఆ కోరికలు ఎలా కోరుకోవాలంటే, స్వామి నేను బ్రతికున్నంతకాలం దాన ధర్మాలు చేస్తూ అది కూడా నా సంపదతోనే అని కోరుకోవాలి. అంటే ఎప్పుడు నువ్వు ఇచ్చే స్థితిలోనే ఉండాలని అర్థం. ఎప్పటికీ నీకు సంపాదన ఉంటుంది. నా ఇంట్లో దైవానికి నిత్యం నైవేద్యం ఉండాలని కోరుకోవాలి. అంటే నీ ఇంట్లో ధాన్యం ఎప్పుడూ నిలువ ఉంటుంది. నా ఇంట్లో నేను నిత్య పూజ రోజు చేయాలి అని కోరుకోవాలి. అంటే నీ ఆరోగ్యం బాగుండి నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటే నీ ఇంట్లో నిత్య పూజ చేస్తావు. నా ఇంటికి ఎవ్వరొచ్చినా కడుపు నిండా భోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవాలి. అంటే నీకు అనుకూలవతి అయిన ధర్మపత్ని భాగస్వామి అవుతుంది. జీవితంలో శివరదశ వరకు దైవక్షేత్రాలు దర్శించుకోవాలని కోరుకోవాలి. అంటే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగటం అన్నమాట. భాగవతులతో నీ ఇల్లు కలకలలాడాలని కోరుకోవాలి. అంటే నీకు సమాజంలో తగిన గౌరవం మంచి పేరు రావాలని కోరుకోవటం. ఇలా కోరుకుంటే తప్పకుండా దేవుడు అనుగ్రహించి మన కోరికను తప్పకుండా తీరుస్తాడండి. మనం ఏది కోరుకున్నా ధర్మబద్ధంగా ఉండాలి. ఎవరో పోవాలని ఎవరో నాశనమైపోవాలని ఎప్పుడూ కోరుకోకూడదు. అది మన నోటి వెంబడి రాకూడని మాటలన్నమాట. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకోవాలి. ఎదుటి మనిషి బాధలు పడుతుంటే కాస్త కరుణ దయ చూపించాలి. ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళను చూసి హేళన చేయకూడదు. నీకు ఇబ్బంది వస్తే ఎలా ఫీల్ అవుతావో ఎదుటి మనిషికి వస్తే కూడా అలాగే ఫీల్ అవ్వాలి. అది మానవత్వం. అప్పుడే నీకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇస్తాడు. మనం మంచి కోరుకుంటే మనకు మంచే జరుగుతుంది. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.